కాబట్టి ఇప్పుడు టార్గెట్ చేయాలి, టార్నిష్ చేయాలి ఐఐటీస్ని టార్నిష్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మెరిటోక్రసీ ఒక బోటకం అని చూపించాలి. కాబట్టి మెరిటోక్రసీ బోటకం మెరిట్ అనేదే లేదు అన్నారు. ఇదంతా బ్రాహ్మిన్స్ వాళ్ళ యొక్క సుపీరియారిటీ నిలబెట్టుకోవడం కోసం చేస్తున్నది అనేటువంటి ప్రచారం మొదలెట్టారు. ఆ అంశాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. మెరిటోక్రసీ అనేది భారతదేశంలో ప్రవేశపెట్టిన ఎవరు? ఆమె. అంతకుముందు ఈ మెరిటోక్రసీ లేదు, ప్రతిభాసమయం అనేది లేదు, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అనేవి లేవు. కానీ ఇట్లా ప్రతి దాంట్లో వేలు పెడుతున్నారు. ఒక సామాజికంగా మనలో మనకు ద్వేషాన్ని రెచ్చగొట్టబోతున్నారు, బిగ్ డేటాని కలెక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత మన ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రశ్నిస్తున్నారు. మన వాళ్ళు చాలామంది ప్రపంచ ఆర్థిక వేదికకు వెళ్తున్నారు. కేటీఆర్ గారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం యంగ్ లీడర్స్లో ఒకడు. ఫ్రాన్స్లో ఉన్నటువంటి పాలిటీషియన్స్లో 50 to 60% వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సంబంధం ఉన్నవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చాలాసార్లు దావోస్ వెళ్ళొచ్చు. సో దావోస్ వెళ్ళటం అనేది మన యొక్క పొలిటికల్ లీడర్స్కి కాసే వెళ్ళటం లాంటిది. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఇక్కడ మునిగిది ఇక్కడికి వస్తుంటారు. కానీ వీళ్ళందరూ వాళ్ళతో పాటు తెచ్చేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి భావజాల, అక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ ఫిలాసఫీని తీసుకొస్తున్నారు. ఈ దావోస్ ఎకనామిక్ ఫోరంలో ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఎలాంటి కుటుంబాలు చేస్తున్నారు, ఇండియాని అండర్మైన్ చేయడానికి ఏం చేస్తున్నారు మొదలైన విషయాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. అంటే ఒక డైమెన్షన్ గురించి కాదు, అంటే మన సమాజాన్ని డిఫరెంట్ యాంగిల్స్ నుంచి టార్గెట్ చేస్తున్నారు. టెక్నాలజికల్గా టార్గెట్ చేస్తున్నారు, ఎకనామికల్గా టార్గెట్ చేస్తున్నారు, సోషల్గా చేస్తున్నారు, రిలీజియస్గా చేస్తున్నారు, రకరకాల సిద్ధాంతాల ద్వారా చేస్తున్నారు. ఇప్పుడు మనం అనొచ్చు, ఇది జరుగుతుంటే మనం ఎందుకు రాయకూడదు ఈ విషయాన్ని? హార్వర్డ్ నియంత్రణలో మన మీడియా నెట్వర్క్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ది హిందూ న్యూస్. హార్వర్డ్ నెట్వర్క్లో ఉన్నాయి చాలా పత్రికలు. వాళ్ళు అందులో ప్రవేశించారు, వాళ్ళు మనకు తెలియకుండా. అందులో మేజర్ స్టేక్ హోల్డర్స్ హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి మీడియా హౌసెస్. సో మీడియాని ఎప్పుడైతే నియమించగలుగుతున్నారో, ఎప్పుడైతే శాసించగలుగుతున్నారో, ఆల్టర్నేటివ్ నేరేటివ్స్ ఏవి కూడా పత్రికల్లో రావు. మెయిన్ స్ట్రీమ్ మ్యాగజైన్స్లో ఆల్టర్నేటివ్ స్టోరీస్ రావు. అవి చరిత్ర గురించి కావచ్చు, సంస్కృతి గురించి కావచ్చు, సమాజం గురించి కావచ్చు, ఆర్థిక సంబంధమైనవి కావచ్చు, వేడి గురించి మనకి ఎల్జిబిటి. ఇప్పుడు మనం ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేజ్ చూసాం అనుకోండి, అక్కడంతా చాలా సామ్యవాదం కనపడుతుంది. ఆంధ్రజ్యోతి ఎడిటరు ఓనరేమి సామ్యవాదం కదా, పక్కన ఏర్పాటు చేసి మనందరికీ తెలుసు. కానీ లోపల ఎడిటోరియల్ పేజ్ చూస్తే అక్కడ ఉండే వ్యాసాలన్నీ కూడా భారతదేశ వ్యతిరేకం, ధర్మ వ్యతిరేకంగా మొదలు. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి వ్యతిరేకంగానే మీకు వ్యాసాలు ఉంటాయి తప్ప ఎక్కడా కాంప్లిమెంట్ చేస్తూ ఇది సరైన నిర్ణయమే, ఇది తీసుకోవాల్సిన నిర్ణయమే, ఇది ఎప్పుడో తీసుకోవాల్సింది, ఆలస్యమైంది అన్న ఒక వ్యాస నాకు చూపించాను. సో మీడియాని వాళ్ళు గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళు ఐడెంటిఫై చేసిన బాధిత సమూహాల్లో ముస్లింలు ముస్లింల బాధితులు అవుతారు. అబ్బాయి వాళ్ళు మన దేశాన్ని దాడి చేశారు, దండెత్తారు. ఇందాక జయస్వామిగా చెప్పారు, ఎట్లా మనల్ని సేవలోకి నెట్టారు, మన దేవాలయాలను పడగొట్టారు. ఇంకా వాళ్ళు పడగొట్టిన దేవాలయాలు మనం ఇంకా కట్టుకోలేదు, వాళ్ళ పచ్చస్లో ఉన్నటువంటి దేవాలయాలను ఇంకా మనం విముక్తి చేసుకోలేదు. అవన్నీ మాట్లాడదు. ముస్లింలు బాధిత వర్గమే. ఎన్నాళ్ళు బాధిత వర్గం, ఎన్నాడైనా వాళ్ళే. ఇంకో స్వలింగ సంపర్కం,
వాళ్ళు కూడా బాధితులు. ఎల్జీబీటీ వాళ్ళు కూడా బాధితులు. మహిళలు వాళ్ళు కూడా బాధితులే. ఇక మిగిలిన ఎవరు దేశంలో అంటే ప్రతివాడు బాధితుడే. ముస్లింలు బాధితులు, క్రైస్తవులు బాధితులు, దళితులు బాధితులు, స్వలింగ సంపర్కులు బాధితులు. ఇట్లా మొత్తం ఈ బాధిత వర్గం పెరుగుతుంది. ఈ బాధిత వర్గం ఏం చేయాలి? పోరాటం చేయాలి. ఎవరి మీద పోరాటం చేయాలి? పీడక వర్గం మీద చేయాలి. ఆ పీడకులు ఎవరు అంటే పోరాటం క్యాపిటలిజం మీద కాదు. దయచేసి అర్థం చేసుకోండి. పోరాటం క్యాపిటలిజం మీద కాదు. పెట్టుబడిదారి వర్గం మీద మనం పోరాటం చేయట్లేదు. ఇక్కడ పెట్టుబడిదారి వర్గం మీద పోరాటం జరగకుండా సామాజికంగా విభేదాలు సృష్టించి, గందరగోళాలు సృష్టించి, సమాజాన్ని వర్టికల్గా డివైడ్ చేసి వీళ్ళు పీడకులు, వీళ్ళ పీడితులు అని చెప్పి ఒక పీడిత వర్గాన్ని పీడక వర్గం మీద ఉసిగొల్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉసిగొల్పడమే కాదు, అందుకు కావలసినటువంటి సాధన సంపత్తిని కూడా ఇస్తున్నారు. ఆల్టర్నేటివ్ వాయిస్ వినపడకుండా చేస్తున్నారు. మీరు ఏమీ మాట్లాడటానికి, రాయటానికి అవకాశం లేదు. మీరు రాస్తే, ఇందుకు భిన్నంగా రాస్తే మీరు ప్రగతి నిరోధకుడు, అభ్యుదయవాది కాదు. మీరు సంప్రదాయవాది. ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణులన్నీ కూడా మనకు ఈ పుస్తకంలో కనపడతాయి. కాబట్టి నా వినపం ఏంటంటే ఇది కొంచెం డ్రై సబ్జెక్టు, కానీ ఈ పుస్తకం చదవండి. చాలామంది చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పారు. ఆ మిగిలిన వారు ఏదైనా కొన్ని ప్రశ్నలు అడిగితే వాటిని నేను క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ పుస్తకం చదవండి, తప్పకుండా చదవండి. ఎందుకంటే మనం ముందు అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్తమానంలో జరుగుతున్నటువంటి కుట్ర ఏమిటి, అంతర్జాతీయంగా ఏ స్థాయిలో ఉంది, ఏ విధంగా మన సాంస్కృతిక మూలాలను కబళించాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్న విషయం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో మిగిలినటువంటి ఏకైక పురాతన సంస్కృతి భారతదేశ సంస్కృతి. అన్ని దేశాలు ఇస్లాం ఎక్కడైతే అడుగుపెట్టిందో ఆ దేశాలన్నీ కూడా ఇస్లామిక్ దేశాలుగా మారిపోయాయి. క్రైస్తవం ఎక్కడైతే అడుగుపెట్టిందో ఆ దేశాలన్నీ క్రైస్తవమైనాయి. ఇంకా భారతదేశంలో మాత్రమే అవి అంత ప్రబలంగా వాటి యొక్క పలుకుబడిని చూపించలేకపోయింది. అందువల్ల ఇక్కడ ఇస్లామిక్ వాదులు, క్రైస్తవవాదులు, అల్ట్రా లెఫ్ట్ చేతులు కలిపారు. వీళ్ళతో పాటు ఈ డిజిటల్ క్యాపిటలిస్ట్ కూడా చేతులు కలిపారు. ఇది జరుగుతున్నటువంటి కుట్ర. ఈ కుట్రను అర్థం చేసుకోండి, చదవండి. ఇంకా దీని మీద ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలంటే నేను అడిగితే సమాధానం చెప్తాను. నాకు ఈ అవకాశం వచ్చినటువంటి కరీంనగర్ మిత్రులందరికీ నమస్కారం తెలియజేసి సేవ తీసుకుంటాను. థ్యాంక్ యూ.